కాకినాడ అశోక్ నగర్లోని గోకులంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. అనేక మంది చిన్నారులు చిన్ని కృష్ణుల వేషధారణలో సంబరాలు చేశారు. గోకులం అధ్యక్షులు నారాయణ మురళి, హిమబిందు దంపతులు ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రదేశంలో నిజంగా గోకులం పేరుకు సార్థకత చేకూరేలా కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. కృష్ణాష్టమి అంటే గోకులం, గోకులం అంటే కృష్ణాష్టమి అన్నట్టు ప్రాధాన్యత సంతరించుకుంది. కాకినాడలో గోకులం అంటే ప్రత్యేక ఇది కృష్ణాష్టమి సంబంధించి అందరికీ చాలా ప్రత్యేకమైన అభిమానం. గత 3 రోజులు బట్టి ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్న కృష్ణాష్టమి ఉత్సవాలు ఈరోజు సాయంత్రం చూస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల మంది వరకు భక్తులు విచ్చేస్తున్నారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, ఉట్టి మహోత్సవం, 108 పదార్థాలు, నివేదనలు, పలు కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి కృష్ణుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంటే గోకులంలోనే చూసే విధంగా మేము వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మన హిందూ సాంప్రదాయం నిలబెట్టడానికి చాలామంది మర్చిపోతున్నారు. కృష్ణాష్టమి రోజు ఏం చేస్తారు, ఉట్టి పెట్టడం అంటే ఏంటి, ఇవన్నీ మర్చిపోతున్న తరుణంలో మేము ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేల సంఖ్యలో అందరూ వచ్చి ఈ ఉట్టి మహోత్సవంలో పార్టిసిపేట్ చేసి చాలా ఆనందాన్ని పొందుతున్నారు. కృష్ణుడు అందరికీ జగద్గురువు, మన జాతికే భగవద్గీతను అందించిన జగద్గురు. ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? మనం చేయగలిగిన ఈ మాత్రం సెలబ్రేషన్స్ చేయగలుగుతున్నామంటే అది ఆయన ఇచ్చిన వరంగా భావిస్తున్నాం.